నేటి క్రైస్తవ్య వార్తలకు స్వాగతం. గుంటూరు జిల్లా గుంటూరు 2 టౌన్ అరండల్పేట 16 లైన్ చంద్రయ్య నగర్లో మాదాసు నయోమి భూస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పలు ప్రాంతాల నుండి బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు, పాస్టర్స్ పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. గుంటూరు జిల్లా తాడికొండ మండలం ఫణిద్రం గ్రామానికి చెందిన మాడుగుల ఎల్మంద మరియ దంపతులకు 6 సంతానం. వారిలో చివరి వ్యక్తిగా నయోమి 1-2-1967లో జన్మించారు. దేవుని నమ్ముకొని హోసన్న మందిరంకు వెళ్లేవారు. అక్కడ సభ్యురాలుగా ఉన్నారు. అన్ని ప్రార్థనలకు హాజరయ్యేవారు. ఆమె భర్త మాదాసు ప్రసాదరావు గుంటూరు జిల్లా కొప్రవూరులో జన్మించారు. అమరావతి రోడ్డు వెలంగిని నగర్లో మాదాసు ప్రసాదరావు వివాహం జరిగింది. అనంతరం గుంటూరు జిల్లా చంద్రయ్య నగర్లో స్థిరపడ్డారు. వీరికి 4 పిల్లలు ఉన్నారు. వాళ్ళు 2 ఆడపిల్లలు, 2 మగపిల్లలు. అందరికీ వివాహాలు జరిగాయి. అందరూ స్థిరపడ్డారు. ఈ సందర్భంగా బంధుమిత్రులు మాట్లాడుతూ ఆమె లేని లోటు తీర్చలేనిది అని కుటుంబ ఆదరణ కొరకు ప్రార్థించాలని కోరారు. నడచుచున్నాను దారిన్ నా గురి నీవెన ప్రభువా, నా గురి నీవెన ప్రభువా, నీ దరినే చేరెదను నేను, నీ దరినే చేరెదను. పరవాసినినే జగమున ప్రభువా, పరవాసినినే జగమున ప్రభువా, నడచుచున్నాను దారి నా గురి నీవెన ప్రభువా, నా గురి నీవెన ప్రభువా, నీ దరినే చేరెదను నేను, నీ దరినే చేరెదను. తెలుపుము నా అంతము నాకు, తెలుపుము నా అంతము నాకు, తెలుపుము నా ఆయువు ఎంతో, తెలుపుము నా అంతము నాకు, తెలుపుము నా ఆయువు ఎంతో, తెలుపుము ఎంతల్పుడనో, తెలుపుము ఎంతల్పుడనో, విరిగి నలిగియున్నాను నేను, విరిగి నలిగియున్నాను. పరవాసినినే జగమున ప్రభువా, పరవాసినినే జగమున ప్రభువా, నడచుచున్నాను దారి నా గురి నీవెన ప్రభువా, గురి నీవెన ప్రభువా, నీ దరినే చేరెదను నేను, నీ దరినే చేరెదను. 4 క్షణం. ఆ దినము ప్రభు గుర్తెరిగితిని, ఆ దినము ప్రభు గుర్తెరిగితిని, నీ రక్తము చే
మార్చబడితిని ఆ దినము ప్రభు గుర్తెరిగితిని నీ రక్తముచే మార్చబడితిని క్షమాపణ పొందితివనగా క్షమాపణ పొందితివనగా మహానందమును కలిగే నాలో మహానందము కలిగే పరవాసిని నే జగమున ప్రభువా పరవాసిని నే జగమున ప్రభువా నడచుచున్నాను దారి నా గురి నీవేన ప్రభువా నా గురి నీవేన ప్రభువా నీ దరినే చేరెదను నేను నీ దరినే చేరెదను ఆకర్షణం నా నేత్రములో మూయబడగా నా నేత్రములో మూయబడగా నాదు యాత్ర ముగియు నిలలో నా నేత్రములో మూయబడగా నాదు యాత్ర ముగియు నిలలో చేరుదున్ పరలోక దేశము చేరుదున్ పరలోక దేశము నాదు గానము ఇదియే నిత్యము నాదు గానము ఇదియే పరవాసిని నే జగమున ప్రభువా పరవాసిని నే జగమున ప్రభువా నరచుచున్నాను దారిన్ ఆ గురి నీవేన ప్రభువా నా గురి నీవేన ప్రభువా నీ దరినే చేరెదను నేను నీ దరినే చేరెదను పరవాసిని నే జగమున ప్రభువా పరవాసిని నే జగమున ప్రభువా నరచుచున్నాను దారి నా గురి నీవేన ప్రభువా నా గురి నీవేన ప్రభువా నీ దరినే చేరెదను నేను నీ దరినే చేరెదను ఓ మనిషి యోచించవా ఎటు వెళ్ళునో నీ ఆత్మ పరలోకమా నరకమా నేడే తీర్మానించుమా మనిషి యోచించవా ఎటు వెళ్ళునో నీ
ఆత్మా పరలోకమా నరకమా నేడే తీర్మానించుమా పరలోకమా నరకమా నేడే తీర్మానించుమా మట్టి పాలు కాకముందే మనసు మార్చుకో యేసుక్రీస్తునే నీ మదిలో చేర్చుకో తరుణముండగానే తీర్మానించుకో సూక్ష్మములో మోక్షం నేడే పొందుకో సూక్ష్మములో మోక్షం నేడే పొందుకో ఓ మనిషి యోచించవా ఎటు వెళ్ళునో నీ ఆత్మా నువ్వు కోటీశ్వరుడవైన 100 మంది డాక్టర్లు నిన్ను నీ ప్రాణాన్ని కాపాడే ప్రయత్నం చేసిన మరణాన్ని ఎవరు ఆపలేరు. లక్షాధికారివైన 100 డాక్టర్లే వింటున్నా మరణాన్ని ఆపే మంత్రం ఎవరి చెంత లేదురా. లక్షాధికారివైన 100 డాక్టర్లే వింటున్నా మరణాన్ని ఆపే మంత్రం ఎవరి చెంత లేదురా. పాపమునకు జీతం మరణం, యేసే జయించే మరణం. యేసు ప్రభుని విశ్వసించిన తీర్పును తప్పించును, మరణము నుండి జీవములోనికి నిన్ను దాటించునే. ఓ మనిషి యోచించవా ఎటు వెళ్ళునో నీ ఆత్మా పరలోకమా నరకమా నేడే తీర్మానించుమా. మరణించిన తర్వాత ఆత్మ వెళ్ళిపోయిందంటావే, అసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్తావు? ఈ చరణం ద్వారా సత్యాన్ని తెలుసుకున్నాం. ఎటు నుండి వచ్చావు, ఎక్కడికి పోతావు? మన్నైనది వెనుకటి వలనే మంటికి చేరును. ఎటు నుండి వచ్చావు, ఎక్కడికి పోతావు? మన్నైనది వెనుకటి వలనే మంటికి చేరును. ఆత్మదాన్ని దయచేసిన దేవుని చెంత చేరును, పరమాత్ముని చేరను. ఆత్మశుద్ధి అవసరం, నీ కొరకై కార్చెను యేసుని రక్తమే ఔషధం. ఓ మనిషి యోచించవా ఎటు వెళ్ళునో నీ
ఈరోజు నువ్వు పడే ప్రయాస అంతా పేరు కొరకే. పేరు కొరకే చదువుతున్నావు, పేరు కొరకే వ్యాపారం చేస్తున్నావు, పేరు కొరకే ఉద్యోగం. ఒక్కసారి ఆత్మ విడిచి వెళ్ళిపోతే ఈ పేరు పెట్టి పలకడానికి కూడా ఇష్టపడరు. 3వ చరణం ఒక్కసారి ఆలోచిద్దాం. పేరు పేరు అంటూ నీవు నీ రక్షణ మరిచావు. ఆత్మ నిన్ను విడువగా పేరు కూడా పలుకరు. పేరు పేరు అంటూ నీవు నీ రక్షణ మరిచావు. ఆత్మ నిన్ను విడువగా పేరు కూడా పిలువరు. నీవు నడిచే ఈ నేలే నీ శవమును కప్పునే. నిత్యమైన ఆత్మతో ఆటాడుట న్యాయమా? ఆత్మను రక్షించే యేసుని వేడుమానేస్తమా? ఓ మనిషి యోచించవా, ఎటు వెళ్ళునో నీ ఆత్మ? పరలోకమా నరకమా నేడే తీర్మానించుమా. ఈరోజు హృదయం అంతా శూన్య భావంతో నిండిపోయి అర్థం లేని జీవితంలో అనిపిస్తూ ఒంటరితనం అనే వేదన చేత వేధించబడుచున్నావా? ఆత్మ యొక్క శూన్య భావాన్ని ఎవరు నింపగలరు? ఈ 4వ చరణం ఆఖరి చరణం ఒక్కసారి ఆలోచించు. శూన్య భావనే నిన్ను వెంటాడుచున్నదా? ఆత్మ యొక్క ఒంటరితనమే వేధించుచున్నదా? శూన్య భావనే నిన్ను వెంటాడుచున్నదా? ఆత్మ యొక్క ఒంటరితనమే వేధించుచున్నదా? పరమాత్ముని బంధమును తెంచిన నీ పాపమే ఒప్పుకొనిన నిన్ను క్షమించును తక్షణమే. కాదంటూ వెళ్ళిపోకు క్రీస్తుని ప్రేమను విడనాడి. ఓ మనిషి యోచించవా, ఎటు వెళ్ళునో నీ ఆత్మ? పరలోకమా నరకమా నేడే తీర్మానించుమా. మట్టి పాలు కాకముందే మనసు మార్చుకో. యేసుక్రీస్తునే నీ మదిలో చేర్చుకో. తరుణముండగానే తీర్మానించుకో. సూక్ష్మములో మోక్షం నేడే పొందుకో. సూక్ష్మములో మోక్షం నేడే పొందుకో. మనిషి యోచించవా, ఎటు వెళ్ళునో నీ ఆత్మ? పరలోకమా నరకమా నేడే తీర్మానించుమా.
ప్రభువా నడచుచున్నాను దారిన్ నా గురి నీవెన ప్రభువా నా గురి నీవెన ప్రభువా నీ దరినే చేరెదను నేను నీ దరినే చేరెదను పరవాసిని జగమున ప్రభువా పరవాసిని జగమున ప్రభువా నడచుచున్నాను దారి నా గురి నీవెన ప్రభువా నా గురి నీవెన ప్రభువా నీ దరినే చేరెదను నేను నీ దరినే చేరెదను తెలుపుము నా అంతము నాకు తెలుపుము నా అంతము నాకు తెలుపుము నా ఆయువు ఎంతో తెలుపుము నా అంతము నాకు తెలుపుము నా ఆయువు ఎంతో తెలుపుము ఎంతల్పుడనో తెలుపుము ఎంతల్పుడనో విరిగి నలిగియున్నాను నేను విరిగి నలిగియున్నాను పరవాసిని జగమున ప్రభువా పరవాసిని జగమున ప్రభువా నడచుచున్నాను దారి నా గురి నీవెన ప్రభువా గురి నీవెన ప్రభువా నీ దరినే చేరెదను నేను నీ దరినే చేరెదను నాలుగు క్షణం ఆదినము ప్రభు గుర్తెరిగితిని ఆదినము ప్రభు గుర్తెరిగితిని నీ రక్తముచే మార్చబడితిని ఆదినము ప్రభు గుర్తెరిగితిని నీ రక్తముచే మార్చబడితిని క్షమాపణ పొందితివనగా క్షమాపణ పొందితివనగా మహానందమును కలిగే నాలో మహానందము కలిగే పరవాసిని జగమున ప్రభువా పరవాసిని జగమున ప్రభువా నడచుచున్నాను దారి నా గురి నీవెన ప్రభువా నా గురి నీవెన ప్రభువా నీ దరినే చేరెదను నేను నీ దరినే చేరెదను ఆకర్షణం నా నేత్రములో మూయబడగా నా నేత్రములో మూయబడగా నాదు యాత్ర ముగియు నిలలో నా నేత్రములో మూయబడగా నాదు యాత్ర ముగియు నిలలో చేరుదున్ పరలోక దేశము చేరుదున్ పరలోక దేశము
జగమున ప్రభువా పరవాసినినే జగమున ప్రభువా నరచుచున్నాను నదారిన్ ఆగురి నీవేన ప్రభువా నాగురి నీవేన ప్రభువా నీదరినే చేరెదను నేను నీదరినే చేరెదను పరవాసినినే జగమున ప్రభువా పరవాసినినే జగమున ప్రభువా నరచుచున్నాను నదారి నాగురి నీవేన ప్రభువా నాగురి నీవేన ప్రభువా నీదరినే చేరెదను నేను నీదరినే చేరెదను. ఓ మనిషి యోచించవా ఎటు వెళ్ళునో నీ ఆత్మ పరలోకమా నరకమా నేడే తీర్మానించుమా మనిషి యోచించవా ఎటు వెళ్ళునో నీ ఆత్మ పరలోకమా నరకమా నేడే తీర్మానించుమా పరలోకమా నరకమా నేడే తీర్మానించుమా మట్టి పాలు కాకముందే మనసు మార్చుకో యేసుక్రీస్తునే నీ మదిలో చేర్చుకో తరుణముండగానే తీర్మానించుకో సూక్ష్మములో మోక్షం నేడే పొందుకో సూక్ష్మములో మోక్షం నేడే పొందుకో ఓ మనిషి యోచించవా ఎటు వెళ్ళునో నీ ఆత్మ కోటీశ్వరుడైన 100 మంది డాక్టర్లు నిన్ను నీ ప్రాణాన్ని కాపాడే ప్రయత్నం చేసిన మరణాన్ని ఎవరు ఆపలేరు.
లక్షాధికారివైన 100 డాక్టర్లే వెంటున్నా మరణాన్ని ఆపే మంత్రం ఎవరి చెంత లేదురా. లక్షాధికారివైన 100 డాక్టర్లే వెంటున్నా మరణాన్ని ఆపే మంత్రం ఎవరి చెంత లేదురా. పాపమునకు జీతం మరణం, యేసే జయించే మరణం. యేసు ప్రభుని విశ్వసించిన తీర్పును తప్పించును, మరణము నుండి జీవములోనికి నిన్ను దాటించునే. ఓ మనిషి యోచించవా, ఎటు వెళ్ళునో నీ ఆత్మ, పరలోకమా నరకమా నేడే తీర్మానించుమా. మరణించిన తర్వాత ఆత్మ వెళ్ళిపోయిందంటావే, అసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్తావు? ఈ చరణం ద్వారా సత్యాన్ని తెలుసుకున్నాం. ఎటు నుండి వచ్చావు, ఎక్కడికి పోతావు? మన్నైనది వెనుకటి వలనే మంటికి చేరును. ఎటు నుండి వచ్చావు, ఎక్కడికి పోతావు? మన్నైనది వెనుకటి వలనే మంటికి చేరును. ఆత్మదాన్ని దయచేసిన దేవుని చెంత చేరును, పరమాత్ముని చేరను. ఆత్మశుద్ధి అవసరం, నీ కొరకై కార్చెను యేసుని రక్తమే ఔషధం. ఓ మనిషి యోచించవా, ఎటు వెళ్ళునో నీ ఆత్మ, పరలోకమా నరకమా నేడే తీర్మానించుమా. ఈ రోజు నువ్వు పడే ప్రయాసంతా పేరు కొరకే. పేరు కొరకే చదువుతున్నావు, పేరు కొరకే వ్యాపారం చేస్తున్నావు, పేరు కొరకే ఉద్యోగం. ఒక్కసారి ఆత్మ విడిచి వెళ్ళిపోతే ఈ పేరు పెట్టి పలకడానికి కూడా ఇష్టపడరు. 3వ చరణం ఒక్కసారి ఆలోచిద్దాం. పేరు పేరు అంటూ నీవు నీ రక్షణ మరిచావు. ఆత్మ నిన్ను విడువగా పేరు కూడా పలుకరు. పేరు పేరు అంటూ నీవు నీ రక్షణ మరిచావు. ఆత్మ నిన్ను విడువగా పేరు కూడా పిలువరు. నీవు నడిచే ఈ నేలే నీ శవమును కప్పునే. నిత్యమైన ఆత్మతో ఆటాడుట న్యాయమా? ఆత్మను రక్షించే యేసుని వేడుమానేస్తమా? ఓ మనిషి యోచించవా, ఎటు వెళ్ళునో నీ ఆత్మ, పరలోకమా నరకమా నేడే తీర్మానించుమా.
ఈరోజు హృదయం అంతా శూన్య భావంతో నిండిపోయి అర్థం లేని జీవితంలో అనిపిస్తూ ఒంటరితనం అనే వేదన చేత వేధించబడుచున్నావా? ఆత్మ యొక్క శూన్య భావాన్ని ఎవరు నింపగలరు? ఈ 4వ వచనం ఆకర్షణ ఒక్కసారి ఆలోచించు. శూన్య భావనే నిన్ను వెంటాడుచున్నదా? ఆత్మ యొక్క ఒంటరితనమే వేధించుచున్నదా? శూన్య భావనే నిన్ను వెంటాడుచున్నదా? ఆత్మ యొక్క ఒంటరితనమే వేధించుచున్నదా? పరమాత్ముని బంధమును తెంచిన నీ పాపమే ఒప్పుకొనిన నిన్ను క్షమించును తక్షణమే. కాదంటూ వెళ్ళిపోకు, క్రీస్తుని ప్రేమను విడనాడి. ఓ మనిషి యోచించవా, ఎటు వెళ్ళునో నీ ఆత్మ? పరలోకమా నరకమా? నేడే తీర్మానించుమా. మట్టి పాలు కాకముందే మనసు మార్చుకో. యేసుక్రీస్తునే నీ మదిలో చేర్చుకో. తరుణముండగానే తీర్మానించుకో. సూక్ష్మములో మోక్షం నేడే పొందుకో. సూక్ష్మములో మోక్షం నేడే పొందుకో. మనిషి యోచించవా, ఎటు వెళ్ళునో నీ ఆత్మ? పరలోకమా నరకమా? నేడే తీర్మానించుమా. నడుచుచున్నాను నా దారిన్ నా గురి నీవెన ప్రభువా నా గురి నీవెన ప్రభువా నీ దరినే చేరెదను నేను నీ దరినే చేరెదను పరవాసిని జగమున ప్రభువా పరవాసిని జగమున ప్రభువా నడుచుచున్నాను నా దారి నా గురి నీవెన ప్రభువా నా గురి నీవెన ప్రభువా నీ దరినే చేరెదను నేను నీ దరినే చేరెదను
నిర్వికల్పుడనో విరిగి నలిగియున్నాను, నేను విరిగి నలిగియున్నాను. పరవాసిని నే జగమున ప్రభువా, పరవాసిని నే జగమున ప్రభువా, నరచుచున్నాను నదారి నా గురి నీవేన ప్రభువా, నీవేన ప్రభువా, నీదరినే చేరెదను, నేను నీదరినే చేరెదను. నాలుగు శరణం. ఆదినము ప్రభు గుర్తెరిగితిని, ఆదినము ప్రభు గుర్తెరిగితిని, నీ రక్తముచే మార్చబడితిని. ఆదినము ప్రభు గుర్తెరిగితిని, నీ రక్తముచే మార్చబడితిని. క్షమాపణ పొందితివనగా, క్షమాపణ పొందితివనగా, మహానందమును కలిగే నాలో, మహానందము కలిగే. పరవాసిని నే జగమున ప్రభువా, పరవాసిని నే జగమున ప్రభువా, నడచుచున్నాను నదారి నా గురి నీవేన ప్రభువా. ప్రభు అయిన యేసుక్రీస్తువుడి ఐక్యమందు కుమారులను, కోడళ్లను, మనవళ్లను, మనవరాలను ఆదరించుమని, బంధువులందరినీ కూడా ఆదరించుమని యేసు దివ్యనామములో వేడుకొనుచున్నాము తండ్రి. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్య నిబంధన సంబంధం రక్తమును బట్టి మృతుల్లో నుండి లేపిన సమాధానకర్త అయిన దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దాన్ని మీరు జరిగించుచు ప్రతి మంచి విషయములోనూ తన చిత్త ప్రకారం చేయుటకు మేము సిద్ధపరచునుగాక. యేసుక్రీస్తు యుగములకు మహిమలు కలుగునుగాక. ఒక్క నిమిషం గమనించండి. దుర్గమైన తండ్రి యేసు ప్రభువా, మీ నామాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నామయ్యా. గడిచిన నిన్నటి దినం వరకు తల్లిని మా మధ్యలో ఉంచారు. మీ చిత్తాన్ని బట్టి మీ సన్నిధికి పిలుచుకున్నారు. మీకు మహిమ కలుగునుగాక. భూమిలో విడిచిపెట్టబడినటువంటి కుమారులు, కోడళ్ళు, నాయన, కుమార్తెలు, అల్లులు, వారి కుటుంబాలను మీరు ఆదరించమని, ప్రసాదాలను మీరు జ్ఞాపకం చేసుకుని నీవేన ప్రభువా, నీదరినే చేరెదను, నేను నీదరినే చేరెదను. నా నేత్రములు మూయబడగా, నా నేత్రములు మూయబడగా, నాదు యాత్ర ముగియు నిలలో, నా నేత్రములు మూయబడగా, నాదు యాత్ర ముగియు నిలలో, చేరుదున్ పరలోక దేశము, చేరుదున్ పరలోక దేశము, నాదు గానము ఇదియే నిత్యము, నాదు గానము ఇదియే. పరవాసిని నే జగమున ప్రభువా, పరవాసిని నే జగమున ప్రభువా, నరచుచున్నాను నదారిన్ ఆ గురి నీవేన ప్రభువా, నా గురి నీవేన ప్రభువా,
నీదరినే చేరెదను, నేను నీదరినే చేరెదను. పరవాసిని నే జగమున ప్రభువా, పరవాసిని నే జగమున ప్రభువా. నరచుచున్నాను నా దారి, నా గురి నీవెన ప్రభువా, నా గురి నీవెన ప్రభువా. నీదరినే చేరెదను, నేను నీదరినే చేరెదను. ఓ మనిషి యోచించవా, ఎటు వెళ్ళునో నీ ఆత్మ, పరలోకమా నరకమా. నేడే తీర్మానించుమా,